వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం సీఎం స్టాలిన్. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదు రిపీట్ సీఎం పవన్ కళ్యాణ్. సినీ నటుడు పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. ప్రస్తుత జనాభా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను ముక్త కంఠంతో వ్యతిరేకించాలని కోరారు. ఈ అంశంపై కేంద్రం ప్రకటనలు గందరగోళానికి తావిచ్చేలా ఉన్నాయని సీఎం స్టాలిన్ అన్నారు. What if we start asking 19% of South India contributes to 36% of GDP. So can the South have 36% representation in Parliament? That could be a radical solution. Why population alone should be the criterion for delimitation? Why not fiscal contribution? Why not development? Why not progress? So we are certainly keen to see what the government of India would eventually say. But all in all I would say is, once again, before I sum up, India has just completed 75 years of existence. Our national leadership should ideally strive to heal old wounds, not create new ones, not unnecessarily create ruptures in this Indian polity, which is already very diverse, very heterogeneous. As a renowned scholar and statesman once said, the federal structure of India must ensure that no state, however small or large, feels neglected in governments. You could be Manipur, you could be Uttar Pradesh. You should not feel neglected or you should not feel left out. That's exactly what we are demanding. And once again, I'd like to repeat, if India truly has to become a superpower by 2047, the order of the day is cooperative federalism, not coercive federalism. Jai Telangana. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా పూడిచెరలో పంటకుంట నిర్మాణానికి పవన్ భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలమైన అనుభవజ్ఞులైన సీఎం ఉండబట్టే పల్లె పండుగ విజయవంతమైందన్నారు. గెలుపులోనే మనుషులను లెక్కించాం, కష్ట సమయంలో బలంగా నిలబడినందునే విజయం సాధించాం. ఈ విజయం రాష్ట్ర ప్రజలు, యువత, మహిళలకు దక్కుతుంది. కర్నూలు జిల్లాలో 75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేశాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 38% రోడ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని నిల్వ చేసుకోగలిగితే ఎలాంటి సమస్యలు ఉండదు. వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేస్తాం. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదు. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజశేఖర్ గారి కుమార్తె, రాయలసీమ నీటి కోసం ఆయన ఎప్పుడు పోరాటం చేసిన వ్యక్తి. ఆయన మీద ఆయన ఎప్పుడు కలవలేదు, కానీ ఆయన అంటే నాకు చాలా అపారమైన గౌరవం. అదే స్ఫూర్తిని, అదే పోరాట పటిమని పుణికి పుచ్చుకున్న వారి కుమార్తె శ్రీమతి బైరెడ్డి సబరి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ జయసూర్య గారికి, కోట్ల అంటే చాలా ఒక రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన వ్యక్తి, బలమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మహానాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారులు, గౌరవ డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు మన కర్నూలు నుంచి మన బల్లెల రాజశేఖర్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ ఎర్రబోతుల పాపిరెడ్డి గారికి, గౌరవ సర్పంచ్ పూడిచెర్ల శ్రీమతి లలితమ్మ గారికి, గౌరవ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా గారికి, అసలు ఈ కార్యక్రమాన్ని ఒక మాట ఇలా చేద్దాం సార్ అంటే భారతదేశం ఎంత గొప్పది అనడానికి, ఎక్కడో బీహార్లో పుట్టి బీహార్లో చదువుకొని ఆంధ్రప్రదేశ్కి సేవలు చేస్తున్న ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి మరి గ్రామీణ నీటి సరఫరా
ముఖ్య కార్యదర్శి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశం ఎంత గొప్పది అంటానికి, ఎంత మమేకమైంది అంటానికి శశిభూషణ్ గారి నిదర్శనం. బీహార్లో పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్కి సేవలు చేసే ఒక బలమైన అధికారి. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో చదువుకొని ఎక్కడో కేరళలో, దూరంగా ఉన్న కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చెయ్యాలి అని చెప్పి 2019లో నాకు అభిమానిగానే కాదు, ఆయన రాష్ట్రానికి సేవ చేయాలనే ఒక ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఈ రోజున మనం రోడ్లు అంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు, ఒకళ్ళు శశిభూషణ్ గారు అయితే ఇంకోళ్ళు కృష్ణతేజ గారు. ఎందుకంటే ఈరోజు మనం పల్లె పండుగ కార్యక్రమం చేసిన, జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నా, దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా. నేను ఒక మాట చెప్పగలను, నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను. కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ స్వగ్రామాల్లోనే, సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించగలిగాం. రూపాయలని 25,000కి పెంచాం. 1 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటి నిల్వ చేసేందుకు వీలుంటుంది. ఇది ప్రకాశం భూగర్భ జిల్లాలను పెంచుకోవడంతో పాటు ఉంది రైతులకి. గత వైసీపీ ప్రభుత్వంలో మంచినీటి పథకాలకు నిధులు లేవు. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామ మంచినీటి సరఫరా పథకం వద్ద 1.93 కోట్లతో చేపట్టనున్న రక్షిత మంచినీటి సరఫరా పథకం వసూలుకు మరియు 55 లక్షలతో చిన్నపేటలో మంచినీటి పథకాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. జలజీవన్ మిషన్ కి సంబంధించినటువంటి పనులకి రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా కూడా కట్టనటువంటి స్థితిలో మరి ఆ నిధులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. కేంద్రం ఇచ్చినటువంటి జలజీవన్ నిధులు కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితిలోనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇన్ని కష్టాలు, నీటి కష్టాలు వచ్చాయి. మళ్లీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మళ్లీ 2027 వరకు కూడా ఈ జలజీవన్ మిషన్ ని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఈవేళ ఈ రాష్ట్రానికి ఈ యొక్క త్రాగునీరు కోసం ఈ బెనిఫిట్స్ కలుగుతున్నాయన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈవేళ ఏదైతే మనం దళిత మరి ఓడలో ఉన్నాం, ఈ ఎస్సీ పేటలో మనం ఉన్నాం, నిజంగా ఇక్కడ కనీసం త్రాగడానికి మంచినీళ్లు లేవని మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున మమ్మల్ని అడిగినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి మహిళలు, అందులో కూడా ఎస్సీస్, మరి వాళ్లకు కూడా మరి కనీసం మంచినీళ్లు ఇవ్వకుండా గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి వీళ్ళకి సురక్షితమైన త్రాగునీరు కోసం ఇప్పుడు 2,50,00,000 రూపాయలు ఈ గ్రామానికి నిధులు పెట్టి ఇక్కడే ఈ పేటలోని ఇప్పుడు ఓహెచ్ఆర్ని మనం శంకుస్థాపన చేసుకుంటున్నామని అంటే ఆ దళితుల అభివృద్ధి పట్ల, దళితుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికే ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి రాబోయేటువంటి రోజుల్లో మరింత ఈ యొక్క దళిత వాళ్లకు, దళిత పేటలకు కూడా సేవ చేసేటువంటి విధంగా మరి భవిష్యత్తులో కూడా వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిఐడి పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో పోసాని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 1,00,000 చొప్పున 2 వ్యక్తుల పూచీకత్తుపై దేశం విడిచిపెట్టి వెళ్లకూడదనే నిబంధనలతో గుంటూరు న్యాయస్థానం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. వారానికి 2 సార్లు సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మండలం కలపాక పంచాయతీ మూల స్వయంవరం గ్రామాన్ని వెంటనే సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు, వృద్ధులు గ్రామంలో ఎన్టీపీసీ కాలుష్యం వలన పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మూల స్వయంవరం గ్రామం అత్యంత కాలుష్యకారకమైన గ్రామంగా ఉందని, వెంటనే తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కిడ్నీ, చర్మ సంబంధిత, కంటి ఊపిరితిత్తులు, గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులతో తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నారని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ గ్రామాన్ని తరలించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. నివాసం ఉంటున్న ఇల్లు కూడా ఈ ఉప్పునీటి వలన కప్పులు పడిపోతున్నాయని, ఇల్లులు నివాసయోగ్యం కాకుండా తయారవుతున్నాయని, వ్యవసాయం పడడం లేదని, మంచినీరు దొరకడం లేదని ప్రజలు తెలియజేస్తుంటే గుండె తరిగిపోతుందని ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజల సమస్యలను పట్టించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, ఆదిలక్ష్మి, పార్వతమ్మ, పద్మ, అప్పల నరసమ్మ, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పరవాడ మండలంలోని మూల స్వయంభూవరంలో 232 కుటుంబాలు నివసిస్తున్నాయి. పక్కనే ఎన్టీపీసీ గోడ కానుకొని ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో మొక్కంతా నల్లగా మాడిపోయి ఉన్నాయి. చుట్టూ పరిసరాలన్నీ కూడా నల్లగా మసిబొగ్గులాగా మారిపోయినాయి. ఇంటికి వేసినటువంటి సున్నాలు, కలర్లు కూడా మొత్తం నల్లగా అయిపోయినాయి. ఉప్పు నీరు పడిపోతూ ఉంది. అన్నిటికీ భారతదేశాన్ని అంతటికీ వెలుగు నింపుతున్నాం మేము అనే చెప్తున్నటువంటి ఎన్టీపీసీ వాళ్ళ పక్కనే ఉన్నటువంటి మూల స్వయంభూవరం గ్రామానికి కరెంటు ఉండట్లేదు. ఆ ఉప్పు నీరు తీగల మీద పడిపోయి కరెంటు షార్టేజ్ వచ్చి చీకటిమయం అయిపోతూ ఉంది. రాత్రులు ఇక్కడ చీకటి, పగలంతా కూడా కాలుష్యం, దుమ్ము, ధూళితో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు. అనేక రకాల జబ్బులు, చర్మ వ్యాధులు, అలాగనే ముఖం మీద మచ్చలు, మొత్తం కిడ్నీలు పాడైపోవటం, లంగ్స్ పాడైపోవటం, ఇలాగ అనేక రకాల జబ్బులతోటి ఇక్కడ ప్రజలందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు. ఇంత జరుగుతున్న అధికారులు, ఎమ్మెల్యేలు, అందరూ మంత్రులు వస్తున్నారు, పోతున్నారు, మీ గ్రామాన్ని తరలిస్తాం, మీకెందుకు మమ్మల్ని గెలిపించండి అని చెప్పి మొన్న ఎలక్షన్లో కూడా చెప్పారు. ఇంత తీరా గెలిచిన తర్వాత ఇక్కడ ఈ ఊరు పట్టించుకున్న నాదుడే లేడు. సిపిఎం పార్టీగా ఈ ప్రజా చైతన్యయాత్రలో భాగంగా మేము ఈ గ్రామంకి వచ్చాం. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితులు ఈ కుటుంబాలు ఇక్కడ బతుకుతూ ఉన్నాయి. తక్షణం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని తరలించి ఇక్కడ పంటలు నష్టపోయిన వాళ్ళకి, మొక్కలు నష్టపోయిన వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా రేపు 24వ తారీఖున పరవాడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మొత్తం గ్రామ ప్రజలందరితో కూడా పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఈ గ్రామాన్ని అధికారులు వెంటనే సర్వే చేసి నష్టపరిహారం విలువ కట్టి తక్షణం ఈ గ్రామాన్ని తరలించాలని, లేకపోతే ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, యువకులు కానీ అందరూ అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉండదనేటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. తక్షణ అధికారులు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆపరేషన్ గరుడ, మెడికల్ షాపులలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న షాపులపై చర్యలు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గరుడ టీం బృందం అవనిగడ్డలోని మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో విజిలెన్స్ ఎస్పీ కె నగేష్ బాబు బృందం మెడికల్ షాపులలో మందులకు సంబంధించిన రికార్డులను, స్టాక్ ను పరిశీలించి షాపు నిర్వహణలో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్, నిద్ర మాత్రలు, ఆల్ఫ్రాజోలం, రెస్టిల్, ట్రెమ్డల్ వంటి మందులను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ అవనిగడ్డలోని భార్గవ మెడికల్స్ లో సుమారు 55,000 రూపాయల మందులను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో శుక్రవారం ఆదాయం హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారి దేవాదాయ శాఖ వెంకటేష్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ రంగనాథ స్వామి 2025 వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తాత్కాలిక, శాశ్వత హుండీ, సేవా టికెట్స్ మరియు శ్రీ స్వామివారి చదివింపులు చేపట్టిన హుండీ లెక్కింపు ద్వారా 21,25,673 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వీరయ్య మాట్లాడుతూ శ్రీ స్వామివారి చదివింపుల ద్వారా 3,56,329 రూపాయలు, సేవా టికెట్స్ ద్వారా 2,55,405 రూపాయలు, శాశ్వత హుండీ ద్వారా 5 నెలలకు గాను 7,25,691 రూపాయలు, తాత్కాలిక హుండీ ద్వారా 7,88,248 రూపాయలు వచ్చినట్లు వివరించారు.
2025 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంకు 21,25,673 రూపాయలు ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి వీరయ్య తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, శ్రీ రంగనాథ స్వామి సేవా సమితి పెరవలి వారు, శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి వారు, అర్చకులు, రంగస్వామి, పోలీస్ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భీమిలి కృష్ణ కాలనీ గొల్లలపాలెం ప్రాంతంలో రాజేశ్వరి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 3 రోజుల క్రితం ఎదురింటిలో ఉంటున్న గుడ్డాల ఉజ్వల అనే మహిళకి పొరపాటున మిస్ కాల్ ఇచ్చిన మృతురాలు రాజేశ్వరి మిస్డ్ కాల్ ఎందుకు ఇచ్చావంటూ అనుమానంతో పలుమార్లు నిలదీసిన ఉజ్వల పదే ఫోన్ చేసి నానా దుర్భాషలాడిందని, పలు విధాలుగా ఒత్తిడి చేయడంతో మానసికంగా కృంగిపోయి రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన గుడ్డాల ఉజ్వల, ఆమె భర్త సురేష్లను తక్షణమే అరెస్టు చేయాలని భీమిలి స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు మృతురాలి బంధువులు. వారిని అరెస్టు చేయని పక్షంలో మార్చి నుండి మృతదేహాన్ని తరలించమని స్టేషన్ ఎదుట ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. మా కోడలు ఏది జరిగింది ఆ అమ్మాయి టార్చర్ పెట్టిందట అలా ఆయనతో ఉంటుందని టార్చర్ పెట్టిందట కాదు. ఒక్క బెదిరింపు కాలు వల్ల ఇది హత్య, ఇది ఆత్మహత్య అయితే కాదు. ఒక్క బెదిరింపు కాలు వల్ల ఇది హత్య చేశారు. ఇది ఆత్మహత్య అయితే ఇట్స్ పాసిబుల్. ఓకేనా? ఆత్మహత్య కాదు, ఇది హత్య, పబ్లిక్ ఇంకా హత్య. ఒక్క బెదిరింపు కాలుతో ఆత్మహత్య అనేది ఎవరు చేసుకోరు. ఇది అర్థమవుతుందా? ఒక్క బెదిరింపు కాలుతో అనేది ఆత్మహత్య ఎవరు చేసుకోరు. ఇది హత్య, పబ్లిక్ ఇంకా నేను చెప్తాను ఇది హత్య. మరిదికి అందరూ కూడా ఫోన్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు న్యాయం చేస్తూ ఉంటున్నారు. ఇంకా రాత్రి నుంచి ఉంటున్నాం, ఇప్పటి వరకు తీసుకురాలేదండి. ఇంకా ఏమంటే ప్రెగ్నెంట్ ఉంది అంటున్నారండి. మరి గాడిపేట అండి. మా కోడలు ఏది జరిగింది ఆ అమ్మాయి టార్చర్ పెట్టిందట అలా ఆయనతో ఉంటుందని టార్చర్ పెట్టిందట కాదు. ఒక్క బెదిరింపు కాలు వల్ల ఇది హత్య, ఇది ఆత్మహత్య అయితే కాదు. ఒక్క బెదిరింపు కాలు వల్ల ఇది హత్య చేశారు. ఇది ఆత్మహత్య అయితే ఇట్స్ పాసిబుల్. ఓకేనా? ఆత్మహత్య కాదు, ఇది హత్య, పబ్లిక్ ఇంకా హత్య. ఒక్క బెదిరింపు కాలుతో ఆత్మహత్య అనేది ఎవరు చేసుకోరు. ఇది అర్థమవుతుందా? ఒక్క బెదిరింపు కాలుతో అనేది ఆత్మహత్య ఎవరు చేసుకోరు. ఇది హత్య, పబ్లిక్ ఇంకా నేను చెప్తాను ఇది హత్య. శ్రీ 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 నూకాలమ్మ తల్లి పండుగ మహోత్సవంలో గౌరవ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు సారథ్యంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. నర్సీపట్నం అబిద్ సెంటర్ లో వేంచేస్తున్న నూకాలమ్మ తల్లి ఆలయంలో శనివారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్ చింతకల రాజేష్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు.
ఉత్సవ కమిటీ చైర్మన్ గా కోర్ప్రోలు శ్రీను, సభ్యులుగా దాడి శ్రీను, దాబా శ్రీను, ఎం అప్పలరాజు, సబ్బవరపు వెంకట సత్యనాగేశ్వరరావు, తాత నాయుడు, రుతుల చిన్న తదితరులు హాజరయ్యారు. ఈరోజు మన గ్రామ దేవత నూకాలం తల్లి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. అలాగే కొత్త కమిటీ చైర్మన్గా కురుపల్లి శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. అదే వైస్ చైర్మన్గా దాడి శ్రీను గారిని ఎంపిక చేయడం జరిగింది. దాని తర్వాత మెంబర్స్గా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇది వచ్చేసి మళ్ళీ ఈరోజు 22వ తారీఖున మన నూకాలం తల్లి పండుగ ప్రారంభం అంటే గరగలు తీయడం. ఈరోజు 22వ తారీఖు సాయంత్రం 8 గంటల నుంచి గరగలు తీయడం అండి. దాని తర్వాత 24వ తేదీన రెండో జాగారం ఉంటుంది. దాని తర్వాత 27న పెద్ద జాగారం ఉంటుంది. అది వచ్చేసి తెల్లవారుజామున వరకు జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి సంబరం వచ్చేసి 28వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 28వ తారీఖు సాయంత్రం మన స్టేడియంలోని పెద్ద ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం పెట్టాలండి. ఆ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత 27న ఒక బుర్ర కథ మన నూకాలం తల్లి గుడి ఎదురుగా ఒక స్టేజ్ షో ఉంటుందండి. దాని తర్వాత వచ్చేసి ఇది ఇలాగా ఉండగా మళ్ళీ బాణసంచ కార్యక్రమం కూడా ఉంటుంది 28వ తారీఖున. ఇలాగా ప్రతి ఇది కూడా ఘనంగా జరగాలని చెప్పేసి దానికి వచ్చేసి కమిటీ మెంబర్లు కరెక్ట్గా చేస్తారని ఆశిస్తూ గ్రాండ్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది మన గ్రామ దేవత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జాతరలోని పాల్గొపడాలి. దాని తర్వాత జాగారంలో 22వ తారీఖు సాయంత్రం 8 గంటల నుంచి జాగారం స్టార్ట్ అవుతుందండి. ఆ జాగారంలోనే ఉండాలి. 24వ తేదీ జాగారంలోనే ఉండాలి. 27వ తేదీ జాగారంలోనే ఉండాలి. సంబరంలో కూడా ఉండాలి. భక్తులు మొత్తం అందరికీ 27 తారీఖు నుంచి 28 వరకు దర్శనాలు ఉంటాయండి. ఆ ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసి ఈ తల్లివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకోటి 27వ తారీఖు వచ్చేసి మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసాం. అలాగే ఉమెన్ పోలీసుని కూడా అరేంజ్ చేసాం. దాని తర్వాత పోలీస్ మొత్తం సిబ్బంది కూడా ఇక్కడే ఉంటుంది. 27, 28 మొత్తం అంతా చూసి మొత్తం అంతా ఏ కష్టాలు రాకుండా వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ప్రసాదాలు కూడా తీసుకొని మీరు ఆదోని మండలం హానవాలు గ్రామంలో సిపిఎం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు గ్రామంలో గ్రామ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యవర్గ సభ్యులు బి వీరారెడ్డి, జె రామాంజనేయులు, మండల కమిటీ సభ్యుడు భాషలు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం మట్టి వేసి రెడీ చేసినటువంటి ఆ యొక్క దారిని ఇప్పటి వరకు బాగు చేయకపోవడం చాలా దురదృష్టకరమని, ఆ రోడ్డు వెంబడి సుమారు 350 ఎకరాల వరకు ఉన్నాయి. ఆయకట్టు దారి వెంబడి పండించిన పంటను తీసుకురావడానికి, అదేవిధంగా పంటకు అవసరమయ్యే ఎరువులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని, అన్నపోయే సమయంలో ఆటో ట్రాక్టర్లు బోల్తపడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. బాగు చేయాలని సిపిఎం పార్టీకి ఎన్నోసార్లు విన్నవించుకున్నా అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం, పాలకులు దీనిపై శ్రద్ధ వహించి ఆయకట్టు దారి బాగు చేయాలని కోరారు. విద్యార్థికి మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామని చెప్పారు. రైతు భరోసా సకాలంలోనే మేము వచ్చిన వెంటనే కూడా ఇస్తామని చెప్పారు. అదే సూపర్ 6 పథకాలు అనేక రంగాల్లో మీరు ఇస్తామని చెప్పి మీరు చెప్పారు. మరి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు? ఒక్క పథకం అంటే ఒక పథకం కూడా అమలు కాలే ఈరోజు. మరి ఏ పథకాలు అమలు చేస్తా ఉన్నారు మీరు? సంవత్సరం దాటిపోయింది, 1,20,000 కోట్లు అప్పు తెచ్చారు. ఆ 1,20,000 కోట్లు కూడా ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక్క సంవత్సరం లోపలే 1,20,000 కోట్లు అప్పు చేస్తే ఇంకా 4 సంవత్సరాల్లో మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఆ 1,20,000 కోట్లు తెచ్చిన తర్వాత ఏదైనా ప్రజలకి ఏదైనా సమస్యలు పరిష్కారం చేశారా? లేదు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి.
సీసీ రోడ్లు అడగడం లేదు, డ్రైనేజ్ సమస్య అడగడం లేదు. ఆ డ్రైనేజీలు అంటే ఎప్పుడు తీస్తారో కూడా తెలియదు. ఆ మురికి నీరు బట్టి, పురుగులు బట్టి, వాసనకి ప్రజలు ఎక్కడ ఉండలేకపోతా ఉన్నారు. మరి ఆ సమస్యలు ఎప్పుడు తీస్తా ఉన్నారు మీరు? కనీసం పంచాయతీ కార్మికులను పెట్టి వాళ్ళకి కనీసం వేతనాలు ఇచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేసే కూడా మీతో చేత కావడంలే. అందుకనే రాబోయే రోజుల్లో ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తాం, అవసరమైతే సబ్ కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడిస్తాము. మీకు ఇదే మేము హెచ్చరిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి. ఒక ఆయన పవన్ కళ్యాణ్ అని ఆయన ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి, అందరికీ తెలుసు ఆయన గురించి. ఆయన పూనకం వచ్చినప్పుడు హూ అని ఎగలాడుతూ ఉంటాడు. ప్రజల సమస్యలు ఏమైనా పడతాయంటే ప్రజల సమస్యలు ఎక్కడ పట్టడంలే. ఈ రోజు రేపో మన ఆదోనికి వస్తా ఉన్నాడు ఆయన. మరి ఏం చెప్తా ఉన్నావు నువ్వు? ఉపాధి హామీ చట్టం నీ చేతిలోనే ఉంది, ఉపాధి హామీ పని అంతా నీకే అప్పచెప్పారు. మరి ఈ రోజు వరకు 12 వారాలు అయితే కూడా ఇప్పుడు వరకు ఉపాధి కూలీలకి బిల్లులు పడలేదు. మరి మీరు ఏం చేస్తా ఉన్నాను ఉప ముఖ్యమంత్రిగా ఉండి? ఆ రోజు ఏం చెప్పావు? చదువుకున్నటువంటి నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు వృత్తి ఇప్పిస్తామన్నావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకంతా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు. ఈ రోజు వరకు ఈ అనువాడ గ్రామంలో కనీసం ఒక ఉద్యోగం అని ఇచ్చావా? ఈ ఆదోని మండలంలోనైనా ఒక ఉద్యోగం అని ఇచ్చావా అని మేము ఈరోజు సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం. అందుకని అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా మీరు తెలియాల్సింది ఒకటే, ఈరోజు ప్రజల సమస్యలు మీకు పట్టడం లేదు, మీ సొంత ప్రయోజనాల కోసమే ఈరోజు ముందుకు పోతా ఉన్నారని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇట్లాంటివి మానుకోండి, లేకపోతే గనక గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతి మీకు కూడా పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అందుకనే ఈ కార్యక్రమాలన్నీ కూడా సిపిఎం పార్టీ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.